దైవజనులు జకరియా గారి కుటుంబం గురించి కొన్ని సంవత్సరాలుగా మేము ఎరుగుదాము, మా కుటుంబం గురించి వారు కూడా ఎరుగుదరు. అయితే ఈ పరిచర్యను చూసిన తర్వాత నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. నిజంగా పేరుకు తగిన దంపతులని. మరి జకరియా ఎలిజబెత్ల గురించి మనం బైబిల్ గ్రంథంలో మనం చూసాం కదా. వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని ఎదుట నీతిమంతులుగాను నిరపరాధులుగాను ఉన్నారట. వీరిద్దరూ అన్న మాట నాకు మరలా జ్ఞాపకం వచ్చింది. చాలా చోట్ల సేవకులు ప్రయాసపడుతున్నారు. కానీ చాలా చోట్ల సేవకులు ఎంతో ప్రయాసపడుతుంటారు, కానీ సేవకురాళ్ళు అంత యాక్టివ్గా మూవ్ అవ్వరు. కానీ ఇక్కడ మాత్రం మరి ఎలిజబెత్ అమ్మ గారి ప్రార్థన ప్రయాస అని ఈ సంఘ విస్తరణకు కారణమని మరి నేను ఎరుగుదును. దేవుని మహాకృపను బట్టి పేరుకు తగిన దంపతులుగా బిడ్డలను మరి వాళ్ళు ఇంతవరకు నడిపించారు. మరొక మాట కూడా చెప్పగలను. షునేమీరాలు నా ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని ఎలా చెప్పిందో, మరి ఈ కుటుంబాన్ని గురించి భక్తిగల కుటుంబం అని ఈ పిల్లల్ని వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ ఇలాంటి స్త్రీల సదస్సులు అవసరం అంటారా, అత్యవసరం అంటారా, అనవసరం అంటారా? మీరే చెప్పాలి. 3 చెప్పాను. అవసరం అంటారా, అత్యవసరం అంటారా, అనవసరం అంటారా? చాలానండి. 2వ మాట అత్యవసరం. స్త్రీలుగా మనం ఎన్నో నేర్చుకోవాలి, మార్చుకోవాలి. మనం నేర్చుకుంటే కుటుంబం చక్కగా మార్చబడుతుంది, సమాజం దీవించబడుతుంది. స్త్రీలుగా మనం చాలా విషయాల్లో మనం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ గ్రంథంలో 2 స్త్రీల పేర్లే దేవుడు పెట్టేశాడు. 2 గ్రంథాలు మనందరికీ తెలుసు కదండి. ఎస్తేరు గ్రంథము, రూతు గ్రంథము. మనందరం ఉన్న చోటనే ఉండిపోతే ఏమాత్రం ఆశీర్వాదాన్ని పొందలేము. ఇప్పుడు ఏ దినాలని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కువగా అందరూ మాట్లాడుకునేది ఏ దినాలు అనుకుంటుంటామండి? అంత్య దినాలు. కరెక్ట్ కదా. పేతురు రాసిన పత్రికలో మీ అందరికి తెలిసింది, ఎవరు బైబిల్ చూడొద్దండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేటుకు మెలకువగా ఉండుడి. అన్నిటి అంతం సమీపమై ఉంది. అంచె దినాలని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. కానీ ఏం కావాలంటేనటండి, బుద్ధికి స్వస్థత కావాలి. స్వస్థ బుద్ధి గలవారే. శరీరానికి స్వస్థత గురించి మనం ఆలోచించి ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ మరి బుద్ధి విషయం దేవుడు ఏమంటాడంటే స్వస్థ బుద్ధి గలవారే. బుద్ధికి స్వస్థత ఏ హాస్పిటల్లోనూ దొరకదు, కానీ ఇదిగో ఇలాంటి బుద్ధికి స్వస్థత ఇలాంటి చోట్లే. కాబట్టి ఇలాంటి స్త్రీల కొడుకులు అత్యవసరం. ఇప్పుడే మన వాక్య పఠనం చేసుకున్నాం కదండి. అందులో ఒక మాట నన్ను సవాల్ చేసినట్టు అనిపించింది. ఏంటంటే బలమును ఘనతయు ఆమెకు వస్త్రములంట. ఆమె రాబోయే కాలం గురించి నిర్భయముగా ఉంటుందట. ఆ స్త్రీ చూసారా, బలమును ఘనతయు ఆమెకి ఏంటంటండి? వస్త్రములట. రాబోయే కాలం గురించి నిర్భయంగా ఉంటుందట. నిజమేనా? మనం అలా నిర్భయంగా ఉన్నామా? మా అమ్మాయి పాస్ అవుతుందో లేదో, మా అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందో, ఇవే ఆలోచనలు కదా, ఇవే చింతలు. మనం ఆపోజిట్గా కనబడుతున్నాం. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. రాబోయే కాలం గురించి ఆమె దిగులుగా ఉండదు, నిర్భయంగా ఉంటుందంట. స్త్రీలుగా అలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలంటే ఇదిగో లేఖనం దగ్గరికి రావాలి. నిజంగా ఈరోజు వాక్యం చెప్పే మరి ఆ కరోలినా సందర్భ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఈ వేసవి సమయాల్లో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచిగా క్లాసెస్ లీడ్ చేశారు సిస్టర్. చాలా ఆనందం అనిపించింది నాకు. ఎంతమందినో దేవుని కొరకు పాత్రలుగా తీర్చిదిద్దడానికి చాలా ప్రయాసపడ్డారు. నిజానికి నేనెవరో సిస్టర్కి తెలియకపోవచ్చు, కానీ సిస్టర్ నాకు బాగా పరిచయం. ఎందుకంటే నేను ఆమె యొక్క ప్రతి మెసేజ్ వింటూ ఉంటాను. మనం బలపడడానికి ఏ విషయాలలో ఎవరి వాక్యం వినాలో, ఎలా మనం నడుచుకోవాలో మనం ఎంచుకోవడంలో వివేకం కలిగి మనం నడుచుకోవడం ఎంతైనా అవసరం. ఈరోజు స్త్రీలుగా మనందరం కలిసి ఇలాగా ప్రభువుని ఆరాధించడం చాలా సంతోషంగా ఉంది. మా సంఘాలలో కూడా ఇలాంటి స్త్రీల కొడుకులు నెలకొక స్త్రీల కొడుకు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం.
నిజంగా స్త్రీలమైన మనందరం కూడా బలపరచబడాలని ఈరోజు ఎంతో ప్రయాసతో కూడిన కార్యక్రమమే ఇది. కానీ దైవ సేవకురాలు మనందరం కూడా బలపరచబడాలి. మనం ఉన్న చోటే ఉండకూడదని, దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా మీరు నేను తీర్చిదిద్దబడాలని ఈ యొక్క స్త్రీల సదస్సు ఏర్పాటు చేసి ఉండగా ఈ కార్యక్రమాన్ని మనందరం సద్వినియోగం చేసుకుందాం. దయచేసి మీ మనస్సులు ఇక్కడే ఉంచండి. ఇంటి దగ్గర ఉన్న వాటి మీద, ఇంటి గెడ మీద మనసు వెళ్ళనివ్వకండి. మనసు ఇక్కడే పెట్టండి. ఈరోజు మనం అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నామని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ నా మాటలో ఈ శుభాలు ముగిస్తూ దేవుని చక్కటి మాటలు. మనందరికీ అవసరమైనది ఏంటంట?